అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హలో 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 హాయ్ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం. నన్ను అడగరా? నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి అడగం. నేను మంచిగానే ఉన్నాను కాబట్టి అడగ. అడగం. అక్క అనేది కూడా లేదా వెనక? మంచిగా ఉన్నారు కాబట్టి అడగమక్క. ఆ, ఏం చదువుతున్నారా ముగ్గురు? నా 10th క్లాస్ ఇద్దరు. సార్ మీరు ఫస్ట్ ఇయర్ స్టాప్. ఫస్ట్ ఇయర్ ఆపేశారు ఎందుకు? తరివేశారా వాళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్ లేక. ఎవరికి ఇంట్రెస్ట్ లేక? నాకు కొంచెం పని ఎక్కువయ్యి. పని ఎక్కువైందా? ఆ, ఏం పని చేస్తున్నావురా అది నువ్వు? కాక కాలేజీకి సమంగా ఒకటి. ఆ? కాలేజీకి సమంగా ఒకటి అంటే కరువు పనికి వెళ్తున్నావా ఏంటి? లేదు. మరి ఇంటికాడ పనికి పోతుంది. ఇంటికాడ ఏం పనికి వెళ్తుండే? సేమ్ పనికి. సీఎం పొలం పనికి. పొలం పనికి వెళ్తుండే. పొలం పనికి వెళ్ళడానికి చదువు మానేసావా? మీ ఇంట్లో వాళ్ళు మానేయమని అడిగారా? లేదు ఇంకా పని అది కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా మేము ఏం 10th డ్రాప్ అయిపోయినా కానీ ఇంక ఇంటర్లో అట్ట వేసిన అంతే. అట్ట పోయొచ్చిన. అప్పుడు రోజు ఇప్పుడు రోజు వేసిన. ఏ గ్రూప్ తీసుకున్నావు ఇంటర్లో? ఎంపీసీ. ఎంపీసీ తీసుకోగానే జ్ఞానోదయం అయిందా? ఏమైనా తెలియదు కానీ బంద్ చేసిన అంతే. ఇంకా వీళ్ళిద్దరు 10th అవుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు కూడా నీ బాటేనా? లేదు వాళ్ళు చదువుకొని మనం చదువుకోవడం చదువుకుంటా? అబ్బో ఏం చదువుతావు? ఉమ్. అదే పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద అయితే చదువుకుంటా పెద్దగా అవుతావా? పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే పెద్దగా అవుతా అన్నాడు వాడు. చదువు పెద్దగంత వరకు నమ్మకం లేదు. ఆ, ఏం ఎక్కడ పోతుంది. మధ్యాహ్నం ఊడిపోతే ఏం చేస్తాం? మధ్యలో ఊడిపోవడం ఏంట్రా? చచ్చిపోతానా? లాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే అసలు నీకు పెద్దగా అయ్యాక ఏం చదవాలి ఏం అవ్వాలనే ఆలోచనే లేదా నీకు? దేవుడు అట పెట్టేటట్టు ముందు చదువుకోవడం అయితే మేమంతా కదరా దేవుడు పెట్టేది పక్కన పెట్టి. నాకు తెలుసురా నువ్వే చెడగొట్టావు. ఏం లేదు టెంకాయ కొడితే అదే దేవుడు పాస్ చేస్తాడు. టెంకాయ కొడితే దేవుడు పాస్ చేస్తాడట. టెంకాయ కొడితే పాస్ చేయడు, నువ్వు చదువుకొని టెంకాయ కొడితే పాస్ చేస్తాడు దేవుడు. దేవుడు పాస్ చేస్తాడా? నువ్వు చదువుకొని టెంకాయ కొడితే లేకుంటే fail automatic అవుతామా? దేవుడు పాస్. లేకుంటే ఫెయిల్ అవుతామా? టెంకాయ నువ్వు కొడితే చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు. మరి టెంకాయ కొడితే పాస్ అవుతామంటే ఇంకా టెంకాయ అయినా కొట్టిస్తారు రేపు మా ఊర్లో. పుట్టిగా టెంకాయలు కొడితే అవ్వవు, చదువుకొని కొడితే అవుతాయి. అదే అది ఈ నెత్తిని కొట్టండి అయిపోద్ది. అయితే రేపు కొడతాం. నేను కానీ ఫెయిల్ అవుతాను. నా చచ్చిపోయినా కూడా ఎగ్జామ్ రాయనికి కోరు. అసలు ఎలా పరిచయం మీ ముగ్గురికి? ఫస్ట్ వీడు పరిచయం కాదు నాకు, వీడే పరిచయం. ఆ, ఎట్లా? ఎట్లా అంటే నేను బల్ల ఉన్నప్పుడు ఎవరితో తిరగకుంటే ఇంకా బల? స్కూల్లో ఉన్నప్పుడు ఓకే. ఎవరితో తిరగకుంటే నా పన్నానే ఈడు మా మామ కొడుకు. అప్పుడు ఇన్స్టాలో అంటే రీల్స్ వేరే వాళ్ళ వాయిస్కి చేసేది, ఇంకా డ్యాన్స్ చేసేది అంతా తిగ చేసేది అనమాట. అప్పుడు చేస్తుంటే వీడు కాసి కొంచెం వీడు కూడా అట్లా నాలుకన్నా చేస్తుంది ఇంటి వెనక, మా ఇంటి వెనక ఉంటాడు. ఇద్దరు కలిసి చేస్తుంది. అట్ట చేసుకుంటూ వీడు దోస్తు వీడు కలిసి అట్ట చేసి పడేసి అంటే ముగ్గురు ఒక దగ్గర తయారయ్యారు. ఎదవలా మీరు? అంతే. ఒప్పుకుంటున్నావా? ఎదవాళ్ళు కాదు, అట్లా పరిచయమైన కొండారు పొప్పలం నన్నైతే కాదు. మీకు మీరే చెప్పేసుకుంటున్నారు. నా కాదు, వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కొండేరు పప్పులు. నువ్వు నన్ను మంచిగా చెప్పురా ఏమవుతాడు మీ ఇద్దరు కొండేరు పప్పులు అయితే? తను మామ అవుతాడు. మామనే అది ఇది మామనిలే. ఈయన మామ నీకు, నువ్వు అల్లుడా? ఇద్దరికి మామూలు అవుతాడు. ముగ్గురు ఉన్నదే ఇంత, మళ్ళీ మీలో మీరు మామ అల్లుళ్ళు. చదువు తప్ప అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అసలు ఈ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు ఛానల్ పెట్టాలి ఎందుకు వచ్చింది అంటే అది అప్పుడు ఇంకా ఫస్ట్ లా ఇన్స్టాగ్రామ్ గిరి మొత్తం వచ్చేదే అట్ట చేసుకుంటావేమో, అది ఫాలోవర్స్ వచ్చారు అంతే. అంతే. ఏది ప్లాన్ చేసుకోలే. ఏం ప్లాన్ చేసుకుంటావు? ఫేమస్ అవ్వాలని అంతే. ఫేమస్ కావాలని ముందే అనుకున్నావా? స్కూల్ ఎగ్గొట్టైనా ఫేమస్ అయిపోవాలని అనుకున్నారు. స్కూల్ బంద్ చేసి మేము ఎప్పుడు వీడియోస్ తీయలే. సండే తీస్తుంటే మా అయితే ఫోన్ లేకుండా నేను మా డాడీ ఫోన్ తోటే ఇంకా. మీ డాడీకైనా తెలుసా ఇట్లా వీడియోల కోసం తీసుకుంటున్నాను? ఏమనేవాళ్ళు కదా? ఏమనుకుంటా. అవునా? మా సండే తీసుకుంటుంటే సండే తీసుకుని వీడియోలు చేస్తామని. మీరు వీడియోలు చేస్తారని ఊర్లో తెలిసాక కూడా ఏమనలేదా? అదేంటి ఎందుకు సపోర్ట్ తిట్టాలి కదా? మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కానీ ఈ మొదలు తిట్టలేరు. మీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారా? అప్పుడు అవునా? ఏమని తిట్టాళ్ళు? వీడియోలకి ఏంటి పోదు అవసరం అవి అంత తిక్క పని ఏమంటుంటే ఏం కాలే అది ఫేమస్ అయితే కనపడుతుంది ఇప్పుడు కనపడదా అంటే
వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీ ఇంట్లో మా ఇంట్లో ఏమనుకోండి. అవునా అంత మంచి వాళ్ళ మీ మమ్మీ వాళ్ళు మంచి డాడీ వాళ్ళే. కూడా ఏమనలే ఏమంటే అరే మీ ఇంట్లో అయినా కొట్టలేదా ఉమ్. ఒక్కరోజు కూడా కొట్టలేదా అసలు ఇప్పుడు నన్ను పుట్టినప్పటి నుంచి మా వాళ్ళు కొట్టలేరు నన్ను. అందుకే ఇట్లా తయారైనా చిన్నప్పుడు అట్లానే కొట్టిండ్రు కాదు. కానీ గుర్తులేదు. ఏమోలే కొట్టిండరు గుర్తులేదంటే. కొట్టలేదని చెప్తాడు. నన్ను తప్పు చేసలేను కాబట్టి కొట్టలేరు. అసలు ఏ రోజు తప్పులే చేయలేదు నువ్వు నా చేయలేదు. అయితే సాగు కొడతారు. నేను చేసే పనులు నన్ను అట్టుంటాయి మా కాబట్టి. అమ్మలు చెప్పిన మాట వింటా కాబట్టి నన్ను కొట్టారు. నువ్వా ఉమ్. నిజంగా తింటాడా నన్ను రివర్స్ ఉంటా. వీడినాడు కొడతారు అంతే, సింపుల్ అబ్బో అంతే. నువ్వేం చెప్పినా వింటావు మీ మమ్మీ వింటా. వాళ్ళు. నువ్వు ఇంట నాకు మా అమ్మలు చెప్పిన అక్కడ ఏదైనా మాట వినకుంటే వీళ్ళేమో మన కొరకే చేసి చెప్పి తినకుంటే మరి తర్వాత ఇబ్బంది పడతామని నన్ను మాట వింటా. ఏ ఊరు మీది కేశవరం. కేశవరం ముగ్గురిది కేశవరం తెలంగాణ జిల్లా. తెలంగాణ జిల్లా కాదులే. తెలంగాణ స్టేట్ జోలమ్మ పెద్దవాళ్ళు జోలమ్మ గద్వాల జిల్లా. ఉన్నారమ్మో. ఇద్దరు 10th పాస్ అవుతారా ఇద్దరం తెలంగాణ పక్కన జిల్లా. పడతాం. ఇద్దరం పక్కన పక్కన మన వాళ్ళు పడతాం. బేగం అన్నట్టున్నారు కామెడీ కానీ మన వాళ్ళకి అన్ని తెలుసు. తెలుసా తెలుసు 10th క్లాస్ లో బయాలజీలో ఒక సబ్జెక్ట్ చెప్పరా నువ్వు జీవశాస్త్రం. సబ్జెక్ట్లే. తెలుగు అది నువ్వు తెలుగు మీడియమా అవునా ఇంగ్లీష్ మీడియం కాదా నువ్వు తెలుగులోనే. గవర్నమెంట్ స్కూల్ ఇద్దరు ఓ జీవశాస్త్రం అంట నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడరు ఒక 2 నిమిషాలు తెలుగు మాట్లాడకుండా ఒక ఇంగ్లీష్ లో మాట్లాడేదేనా మాట్లాడరా రూమ్ ఈస్ వెరీ ఆటు. ఆట ఆ, Government also seeing me and proud of its rich my country and I am నువ్వు కాలేజీలో మనం చెప్పే ప్లెడ్జ్ చెప్తున్నావు స్కూల్లో చెప్పేది మాట్లాడు వస్తలేదాకా ఫేవరెట్ సబ్జెక్ట్ చదవనీకి వస్తుందంట. చదవనీకి వస్తే ఎట్లా మాట్లాడనీకి వస్తే అది ఇంగ్లీష్ అయింది చదవనీకి వస్తే ఎట్లా అయింది నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మ్యాథ్స్. మ్యాథ్స్ A+B మాట్లాడేది కాదు కదా. A+B స్కోర్ అయ్యాడు కాక. సరే అడుగుతా A+B హోల్ స్క్వేర్ చెప్పురా రాదు. అది కూడా రాదు నీకు ఏంది ఏం అడగాలి? A+B స్కోర్ చెప్పలే. రాదు. నన్ను చెప్పు. చెప్పు. నన్ను అడిగానే 10th క్లాస్ కి వచ్చావు A+B హోల్ స్క్వేర్ తెలియదు అగా నువ్వు చెప్పరా. నువ్వు పర్రే పక్క వాడు నేర్చుకుంటాడు పర్రే. నువ్వు చెప్పు A² + B² + 2AB. ఇప్పుడు A+B + C తెలియదు స్క్వేర్ నాకు. తెలియదు నాకు. అగో పర్రే పక్క నన్ను నేర్చుకుంటా. నువ్వు నేర్పాక నేర్చుకుంటా. నేను చెప్తే ఇప్పుడు నేర్చుకుంటావా చెప్పినది వానికంటే చెప్పాడు వాడు చెప్తాడు నన్ను నేర్చుకుంటాడట. ఏం చెప్తే A+B ఇప్పుడు అడిగినావు కదా ఏందో ఈ లాస్ట్ A² + B² + 2AB అది కాదు ఇంకొకటి. ఇంకోటి ఇంకోటి అది కాదు. వచ్చి చెప్తా A² + B² + 2AB + 2BC + 2CA అది A + B + C హోల్ ఎందుకోసం అడిగాను? ఐపీఎస్ నాకు గుర్తు ప్రిపరేషన్ కాక నువ్వు జాబ్ కొట్టచ్చు. అరే అది చిన్న పిల్లలకు కూడా వస్తుందిరా మీరు ముగ్గురు ఐపీఎస్ ఐఏఎస్ అంటున్నారు నన్ను అంటే నాకు ఈడ అడిగింది. నువ్వు అనలేదా నువ్వు ఎట్లా అసలు ఆపేసావు కదా ఇంటర్ అక్కడే చదువుకునే ఆలోచన లేదా లేదా ఎందుకు ఏమో ఇంట్రెస్ట్ లేదు నాకు. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చదువు అంటే బ్యాక్ చదువు అంటే బెంచ్ ఇంట్రెస్ట్ కాదు. బ్యాక్ బెంచర్ ఫస్ట్ బెంచరే. ఫస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ కూర్చొని కాలేజ్ మానేసావు నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫెయిల్ అయినా నన్ను మ్యాథ్స్ బి ఒక సబ్జెక్ట్. ఒక్కటే కదా ఫెయిల్ ఒక్కటే. మళ్ళీ రాయాల్సింది సప్లిమెంట్ రాయలేదా ఆపేసావు ఆపేసిన. మీ ఇంట్లో వాళ్ళు చదువు ఆపినందుకు కూడా ఏమనలేదా ఏమనలేదు. ఏదైనా కానీ ఫస్ట్ నేలకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతకొచ్చు. జాబ్ వస్తుందని మనం ఫస్ట్ కలగనిటమా అంతవరకు వెయిట్ చేసి జాబ్ రాకుండా లాస్ట్కి ఏం పనికి రానిటం మా ముందరనే పల్లెటూరు. అందుకని తర్వాతకి పని చేయకపోతే పని కూడా రాదు. లాస్ట్కి ఏం పనికి రానట్టు అయిపోతుంది. ఇప్పుడైతే పని ఇప్పుడైతే కొంచెం పని నేర్చుకుంటా అది ఇది చేసుకుంటా ఉంటే అదంటే సెట్ కావచ్చు. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి పొలం పని పొలం పని అంటే నీకు నాట్లు తీయడము అన్నీ వేయడము వస్తాయి. అన్ని అన్నీ వస్తాయి. ఓ మరి వీడియోలు ఎప్పుడు చేసుకుంటారు సండే. ఇప్పుడు పండ్ల కాలమా ఇది మామూలుగా పని ఏం ఇప్పుడు ఉండదు. అంటే మాది ఓన్లీ వానాకాలం అంటే పని లేకపోతే పని తర్వాతకి ఏముండదు ఖాళీ. ఖాళీ మరి అప్పుడు ఏమైనా చదువుకోవచ్చు కదా ఇంకా చదువుకో రీల్స్ తీస్తున్నాం కదా. రీల్స్ తీయడానికి ఎంత టైం పడుతుంది మీకు 2 hours 1 hour. 2 hours పక్కా. ఒక 2 hours లో ఎన్ని వీడియోస్ తీస్తారు ఒకటి 2 hours? ఒకటి కూడా అయిపోదు 2 hours కి. అవునా ఏం చేస్తారు అంతసేపు ఈడు నాన్న ఎక్కువ తీసుకుంటాడు. నాకు డైలాగ్ చెప్పనీకి కొంచెం రాకుండా పెద్ద ఉందంటే సార్ 50 టేకులు
పక్క 50 టేక్లా ఓరి నాయనా ఒకవేళ నేను ఒక వీడియో తీసినాం ఆ టేక్లు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి సివేమంటే చూపిస్తా ఎవరు రాస్తారు మీ అప్పుడు ఆడికి పోయిన తర్వాత ఆడ మనం ఫస్ట్ రాసుకొని పోం ఇంకా కూర్చుంటాం దాని ఇట్లా కూర్చొని కాసి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని కాసి ఇంకా అడవే చేస్తాం అంతే మనం ఇంకా ఇప్పుడు డైరెక్ట్ dialogue చెప్పిన డైలాగ్ అదే రాసిన దాని లేదు మనం అసలు రాసుకున్నాం నోటికి వచ్చిన కంటెంట్ అది అని అనుకుంటాం అంతే అంతేనా చెప్పిన దానికి నాకు సింక్ కావాలి అట్ట అయిపోతాం ఏంటి వీడు అంటావు మామ అదే మళ్ళీ వాడనుకునేది అమ్మో నీకంటే 1 ఇయర్ అయినా చిన్న వాళ్ళు చిన్న అయినా పెద్ద అయినా మరి అదే ఇప్పుడు మరి- కమల పిల్లలైనా ఒకడు ముందర పుట్టినా వాడు వెనక వాడు వచ్చినా వాడు తమ్ముడే వాడు అన్ననే ఆహా. అంతే అది మరి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదా కాదు 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 మాకు ఫ్రెండ్స్ పక్కగా ఉన్నారు ఫ్రెండ్స్ కాదు మాకు ఫ్రెండ్స్ పక్కన వేరే ఫ్రెండ్స్ ఉన్నారు ఉమ్, ఇది మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు కాదు అమ్మో గొడవలు అయితే మీ ముగ్గురికి ఓ ఇన్ని వాళ్ళే ఆడైతే తక్కువ కానీ ఓ టేక్ లెక్క తీసుకుంటే ఇంకా ఆ, దొల్లించి కోపం దొల్లించి చేస్తాం కొడతాడా మా మామ. ఆకాశం పోతుంది ఇంకా కోపం చేస్తాం. కోపం కోపం వచ్చేస్తా మరి ఇన్ని ఏళ్ళకి పని ఉంటది ఇలా నాయన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు నాకేం పని లేదు నన్ను సాయంత్రం వరకు కానీ చేస్తా మరి రప్పని చెప్పొచ్చు కదా పన్నెండు వాళ్ళు మరి నిదానమే అప్పుడు నాకు ఫోన్ చేసి ఎంతసేపు అంటారు ఇంకెంతసేపు అందుకని నీకు కోపం వస్తుంది ఉమ్, అంతేనా అంతే. వేస్తావు ఒకటి ఏయ్, కొట్టను అదే. ఎప్పుడు కొట్టింది ఎంతైనా తిట్టేదే పులి వీడు కొట్టినట్టు ఒకసారి ఆ రోజు కొట్టింటి కదా శ్యామవాడు కట్టి ఏడ్చిటి చిన్న ఉన్న పుల్లి వీళ్ళు చేసినప్పుడు ఓ నాడు కాలు మీద ముట్ల మీద నొక్కిండే కొట్టిండే కాలుతో ఇటు నొక్కిండే వాడులే ఆ రోజు ఇంటి కోసం మెయింది నీకు ఏంటి తెలియదులే కోసంలే? మళ్ళా చెంప మీద కొట్టిండా లేదు గీడ అంతేనా అన్నాడు కాలే ఇట్లా దాన్ని- వాళ్ళ అక్కది engagement ఇంకా- ఉంది. దానికోసం ఇంకా వాళ్ళ అని ఇంకా- అక్కడే వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళది వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళది వీడియో ఎంగేజ్మెంట్ పోయి ఇష్టం ఉంది ఆడ వీడియో తీస్తున్నాం వీడియో అయిపోతలేదు ఇంక ఎట్ట తిరిగి పారిపోవాలని ప్లాన్ వేసాడే ఆడ వీడియో తీస్తున్నాం పక్కన ఉంటా అంటే తింటున్నాడు అనమాట వీడియో తీస్తుంటే నాని ఎట్ట తినమంటే లేట్ కానీ ఇట్లా కాదు ఇట్ట అన్న అది కొడుకున్నాడు రానని కాసి పెండ్లి వేడి ఇంకా ఆడ వీడియో ఇంట్రెస్ట్ లేక అక్కడ పెండ్లి మీద అవునా మళ్ళీ ఎట్లా తీసుకొచ్చావు మరి అలిగితే ఇంకా లేదు ఇంకా ఆ వీడియో క్యాన్సిల్ చేసినాం ఓ ఇంకా అంటే normal గా మళ్ళీ 10 దినాలకు వచ్చినాడు మరి అడుక్కునంగా 10 దినాలు అలిగావు అయితే ఆ. కోపం వచ్చింది నీకు ఎప్పుడు కోపం రాలేదు అట్లా అవునా నన్ను ఎక్కువ తిట్టాడు కదా ఎందుకు నా డైలాగ్ 2 సార్లకు ఒకసారి శిష్యుడు. చెప్పేస్తా. ప్రియమైన శిష్యుడు అయ్యో వీడు చెప్పిన మాట వింటాడు వీడు విన్నాడు ఎదురు మనుషులకి ఎదురు యాటిట్యూడ్ యాటిట్యూడా యాటిట్యూడ్ స్పెల్లింగ్ ఏదైనా యాటిట్యూడ్ చెప్పాలా ATTITUDE ATTITUDE యూ యాడ్ వాళ్ళ మధ్యలో మరి టీయూ చెప్తానే నాని రే నువ్వు చెప్పలే యాటిట్యూడ్ చూడు అదే యాటిట్యూడ్ కరెక్ట్ చెప్పినాడు తప్ప అంటాడు స్పెల్లింగ్ చెప్పండి యాటిట్యూడ్ నువ్వు చెప్పినావులే. మర్సుడు నాకు కరెక్ట్ చెప్పిన నీకు రా ఫస్ట్ ఇది ఇంకా పెద్ద ఏలుముద్ర ఇది నా కొద్ది ఏలుముద్ర నీకు వస్తుందా ఏటిటి IUED మరి నన్నే తప్ప అంట ATTI అంతేలే. IEUD కరెక్ట్ యాటిట్యూడ్ కరెక్ట్ ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ చెప్పరా UEDUCATION ఎడ్యుకేషన్ మ్యాథమెటిక్స్ చెప్పు నువ్వు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా అవ్వలే ఎం- ఉమ్. రాదు. రాదు ఇందాకే కదా ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నావు రాదు. 10th పాస్ అవుతావా నిజంగా ఏమో. డౌటేనా పక్కన మంచోడు పడతాయి అందరూ పాస్ pass అవుతారు. పక్కన పక్కన మంచోడు పక్కన వీడు చూసుకొని వస్తా అయిపోయా. వెళ్ళి అటు పక్కన ఆడే న్యూజిలాండ్ రోజు కాసి నేను పాడేస్తాడు బయటికి ఇప్పుడు ఆన్ చేస్తే ఎలా రా ఎట్లా మీరు ముగ్గురు అది జాతిరత్నాల సినిమా చూసినారా మీరు ఇద్దరు ఎలా మనకు అంటున్నాడు? సరిపదు జాతిరత్నాల సినిమాలో వాడు చెప్తాడు కదా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ అంటాడు కదా అట్లా అన్నాడు ఇప్పుడు అవునా అటనే అన్న వాళ్ళు ఇంకా 10th ఇప్పుడు పాస్ అవుతారు నువ్వు ఇంటర్ ఇంటర్ ఫెయిల్ అయినా ఫెయిల్ కాదులే జెండా ఎత్తాడు. మీరు 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 అది ఎత్తారు ఫ్లాగ్ ఎత్తారు జెండా అంటే ఏంటిరా? జెండా అన్నాడు, అది flag flag అన్నాడు. అంటే ఇంగ్లీష్ లో చెప్తున్నా వీడియో